రిస్డిప్లామ్ సిరప్ అని. అండ్ అప్పుడు దానికి 2-3 లాక్స్ అవుతుందని చెప్పారు. మేము అంత పెట్టుకోలేము కదా అని చెప్పేసి నేను 1 మంత్ అట్లా డిలే చేశాను. ఇంకా ట్రీట్మెంట్‌కి అంత సిరప్ అంటే మనం పెట్టలేము. ఇంజెక్షన్ అంత కాస్ట్ అంటున్నారు. సో, ఆ 1 మంత్ అట్లా డిలే చేశాక మళ్ళీ నేను రెయిన్బో హాస్పిటల్‌లో రమేష్ కోనాకి సార్ దగ్గరికెళ్తే అక్కడ చెప్పారు, ఇట్లా మన ఇండియాకొచ్చిందమ్మా నాట్స్మార్ట్ అనే కంపెనీ. సో, మనం ఆ సిరప్ వాడొచ్చు. 70,000కి అట్లా మనకు అవైలబుల్ ఉందని చెప్పారు. అప్పుడు సిరప్ వాడడం స్టార్ట్ చేశాము. ఇప్పుడు 6 మంత్స్ అవుతుంది సిరప్ వాడబట్టి. దానివల్ల కొంచెం ఏందంటే బాబుకి ఆ డిసీజ్ ఎక్కువ కాకుండా తక్కువ చేస్తదని చెప్తున్నారు కానీ మొత్తం టోటల్ క్యూర్ ఉంటదని చెప్పట్లేదు. ఇప్పుడు బాబు అందరిలాగా ఇప్పుడు బాబు నడవలేడు, మాట్లాడలేడు. ఫుడ్ తినాలన్నా కూడా కొంచెం దిగదనమాట గొంతులో. సో, ప్రాబ్లమ్ ఇంకా మొత్తం ఐసీఎంఏ వల్లనే అన్ని సెల్స్ అనేది డ్యామేజ్ అవుతుందని చెప్తున్నారు. అందరిలాగా నార్మల్గా ఉండి మాట్లాడి అందరిలాగా స్కూల్కి వెళ్ళి ఉండాలంటే ఆ ఇంజెక్షన్ కంపల్సరీ ఇవ్వాలంటున్నారు. మామూలుగా ఎస్ఎంఈ పేషెంట్స్కి 16 క్రోర్స్ ఇంజెక్షన్, 9 క్రోర్స్ ఇంజెక్షన్ ఉంటుంది. మనం ఇప్పుడు ట్రయల్స్లో ఉన్న ఇంజెక్షన్ ట్రై చేస్తున్నాం. అది మలేషియాలో ఉంటుంది. దాని పేరు పెసెమ్లో జీమ్ థెరపీ అని ఇంజెక్షన్ ఏమో. సో, ఇప్పుడు నేనేమనుకుంటున్నా అంటే 16 కోట్లు నా ఒక్క కొడుక్కి పెడితే ఎస్ఎంఈ పేషెంట్స్ చాలామంది ఉన్నారు. నా కొడుకు లాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరికీ హెల్ప్ కావాలని చెప్పేసి నేను ఓన్లీ ట్రయల్ ఇంజెక్షన్కే వెళ్తున్నా.